3 రోజుల క్రితం కడప జిల్లా మామండూరు దగ్గర ప్రారంభమైనటువంటి కార్చిచ్చు తిరుమలకు వ్యాపించింది. దీంతో టీటీడీ అటవీ ప్రాంతం వైపు మంటలు రాకుండా టీటీడీ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు రిజర్వ్ ఫారెస్ట్లో 100 ఎకరాలు అగ్నికి ఆహుతి కాగా వన్యప్రాణులు భయంతో పరుగులు తీస్తున్నాయి. మరింత సమాచారాన్ని శేషాచల కొండల ప్రాంతం నుంచి మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. శేషాచల కొండలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కడప జిల్లాలో ప్రారంభమైనటువంటి ఈ అగ్ని ప్రమాదం ప్రస్తుతం తిరుమల వైపు దూసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. 3 రోజుల క్రితం కడప జిల్లాలోని మామండూరు అటవీ ప్రాంతం వద్ద అగ్ని జ్వాలలు ప్రారంభమయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మంటలు 2 రోజులుగా వ్యాప్తి చెందుతూ ఇవాల్టి రోజున తిరుమలకు కూడా వచ్చినటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతం తిరుమలలో ఉన్నటువంటి ప్రాంతం వద్ద అంటే పార్వేటి మండపానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీగంధం వనం చెట్ల ప్రాంతం నుంచి కూడా విజువల్స్ చూపిస్తున్నాం. ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా కూడా అగ్నికి ఆహుతి అయిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు దట్టమైనటువంటి రిజర్వ్ ఫారెస్ట్లో ఎగిసి పడుతున్నటువంటి మంటలు, వాటి ద్వారా వస్తున్నటువంటి పొగకు సంబంధించినటువంటి విజువల్స్ని అయితే కూడా చూడవచ్చు. ఏ స్థాయిలో పొగలు ఆ ప్రాంతం అంతా కూడా దట్టంగా అలుముకుంది. అంటే దాదాపు ఈ లోయగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కూడా పూర్తిగా కూడా మంటలు ఎగిసి పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అక్కడ మంటలు ఇంకా కూడా అదుపులోకి రానటువంటి పరిస్థితి కనబడుతుంది. శ్రీగంధం వనం వద్ద ఉన్నటువంటి చెట్లు ఈ అగ్నికి ఆహుతి అవ్వకుండా ప్రస్తుతం ఈ ప్రాంతంలో మంటలను అయితే అదుపు చేశారు. మరోవైపు మరో ప్రాంతం వైపు అయితే మంటలు చెలరేగుతూ వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఆ ప్రాంతంలో మంటలను కూడా అదుపు చేయలేనటువంటి పరిస్థితి. ఇక వన్యప్రాణులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వన్యప్రాణులన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితం 2 చిరుతలు 4 ఎలుగుబంట్లు కూడా ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి సంఘటనను ప్రత్యక్షంగా అటవీ శాఖ సిబ్బంది గుర్తించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అగ్ని ప్రమాదం ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. 3 రోజులుగా కూడా దట్టమైనటువంటి అటవీ ప్రాంతం అంతా కూడా పూర్తిగా అగ్నికి ఆహుతవుతుంది. ఆ ప్రాంతంలోకి ఎవరు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడడంతో అక్కడ మంటలను కూడా అదుపులోకి తీసుకురాలేనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక టీటీడీ మాత్రం ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. టీటీడీకి సంబంధించినటువంటి అటవీ ప్రాంతం వైపు మంటలు రాకుండా మాత్రం ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ఇది ప్రస్తుతం శేషాచల కొండలో జరుగుతున్నటువంటి అటవీ ప్రమాద సంబంధించినటువంటి తాజా సమాచారాలు. కెమెరా పర్సన్ శ్రావణ్తో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ, తిరుమల.